బుఖారీ షరీఫ్ సంపుటి 2 పుస్తకం 24 విధిగా చెల్లించవలసిన దానధర్మం జకాత్ సంచిక 484 జరీర్ బిన్ అబ్దుల్లా రజల్లాహు అన్హు కథనం ప్రకారం నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు పరిపూర్ణంగా నమాజ్ చేయడానికి, జకాత్ ఇవ్వడానికి మరియు ప్రతి ముస్లింకు మంచి ఉపదేశం ఇవ్వడానికి విధేయత ప్రమాణం చేశాను. సంచిక 485 అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: తీర్పు దినాన ఒంటెలు తమ యజమాని వద్దకు ప్రపంచంలో ఎన్నడూ లేనంత ఉత్తమ ఆరోగ్య స్థితిలో వస్తాయి మరియు అతను ప్రపంచంలో వాటి జకాత్ చెల్లించకపోయి ఉంటే అప్పుడు అవి తమ కాళ్ళతో అతనిని తొక్కుతాయి. అదేవిధంగా గొర్రెలు తమ యజమాని వద్దకు ప్రపంచంలో ఎన్నడూ లేనంత ఉత్తమ ఆరోగ్య స్థితిలో వస్తాయి మరియు అతను వాటి జకాత్ చెల్లించకపోయి ఉంటే అప్పుడు అవి తమ గిట్టెలతో అతనిని తొక్కుతాయి మరియు తమ కొమ్ములతో పొడుస్తాయి. ప్రవక్త గారు ఇంకా ఇలా అన్నారు: వాటి ముందు నీళ్లు ఉంచి పాలు పిండడం వాటి హక్కులలో ఒకటి. ప్రవక్త గారు ఇంకా ఇలా అన్నారు: తీర్పు దినాన మీలో ఎవరు మెడలో మేకలార్చే గొర్రెను మోసుకొని నా వద్దకు రావడం నాకు ఇష్టం లేదు. అటువంటి వ్యక్తి అప్పుడు, ఓ ముహమ్మద్, దయచేసి నా కోసం సిఫారసు చేయండి అని అడుగుతారు. అప్పుడు నేను అతనితో, నేను నీకు సహాయం చేయలేను, ఎందుకంటే నేను నీకు అల్లాహ్ సందేశాన్ని అందించాను అని చెప్తాను. అదేవిధంగా మీలో ఎవరు మెడలో గురక పెట్టే ఒంటె మోసుకొని నా వద్దకు రావడం నాకు ఇష్టం లేదు. అటువంటి వ్యక్తి అప్పుడు, ఓ ముహమ్మద్, దయచేసి నా కోసం సిఫారసు చేయండి. నేను అతనితో, నేను నీకు సహాయం చేయలేను, ఎందుకంటే నేను నీకు అల్లాహ్ సందేశాన్ని అందించాను అని చెప్తాను. సంఖ్య 486 అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఎవరైతే అల్లాహ్ చేత ధనవంతునిగా చేయబడి తమ సంపదపై జకాత్ చెల్లించరో అప్పుడు పునరుత్థాన దినాన అతని సంపద కళ్ళపై 2 నల్లని మచ్చల గల గుండుతల ఉన్న ఒక విషసర్పంలా మార్చబడుతుంది. ఆ సర్పం అతని మెడకు చుట్టుకొని అతని చెంపలను కాటు వేసి, నేను నీ సంపదను, నేను నీ నిధిని అని చెబుతుంది. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ పవిత్ర వాక్యాలను పఠించారు: ఎవరైతే నిలిపివేస్తారో 3వ సూర 180వ ఆయత్. సంఖ్య 487 అబూ సయీద్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు: 5 ఉకియాల కంటే తక్కువ విలువ గల ఆస్తిపై జకాత్ లేదు, 5 ఒంటెల కంటే తక్కువ విలువ గల ఆస్తిపై జకాత్ లేదు, మరియు 5 వస్కుల కంటే తక్కువ విలువ గల ఆస్తిపై జకాత్ లేదు. వస్క్ కనుక 50 సాలకు సమానం. ఒక సా వచ్చి సుమారు 3 కిలోలకు సమానం. సంఖ్య 488 జైద్ బిన్ వహాబ్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను అర్రాబాదా అనే ప్రదేశం గుండా వెళ్తున్నప్పుడు యాదృచ్ఛికంగా అబూదర్ గారిని కలిశాను. నేను అతనిని, నిన్ను ఈ ప్రదేశానికి ఏమి తీసుకువచ్చింది అని అడిగాను. అతను, నేను షామ్లో ఉన్నప్పుడు ఎవరైతే బంగారం మరియు వెండిని పోగు చేసి వాటిని అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయరో అనే ఖురాన్ వాక్యాల అర్థం విషయంలో ముఆవియా రజియల్లాహు అన్హుతో విభేదించాను అని చెప్పారు. ముఆవియా గారు ఇలా అన్నారు: ఈ వచనం గ్రంథ ప్రజల గురించి అవతరించింది. నేను మా గురించి మరియు గ్రంథ ప్రజల గురించి కూడా ఇది అవతరించింది అని అన్నాను. అందువల్ల మా మధ్య వాగ్వాదం జరిగింది మరియు ముఆవియా రజియల్లాహు అన్హు నాపై ఉస్మాన్ రజియల్లాహు అన్హుకు ఫిర్యాదు పంపారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు నన్ను మదీనాకు రమ్మని లేఖ రాశారు మరియు నేను మదీనాకు వచ్చాను. చాలామంది ప్రజలు నన్ను ఇంతకుముందు చూడనట్లు నా వద్దకు వచ్చారు. అందువల్ల నేను ఈ విషయాన్ని ఉస్మాన్ రజియల్లాహు అన్హుకు చెప్పాను. అప్పుడు ఆయన నాతో, నీకు ఇష్టమైతే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళి దగ్గరలో నివసించవచ్చు అని అన్నారు. నేను ఇక్కడ ఉండటానికి అదే కారణం, ఎందుకంటే ఒకవేళ ఇథియోపియన్ను నా పాలకుడిగా నియమించిన నేను అతనికి విధేయుడినై ఉండేవాడిని. సంఖ్య 489
అల్ అహ్నాఫ్ బిన్ ఖైస్ రజల్లాహు తఆలా గారి కథనం ప్రకారం నేను కురైష్కు చెందిన కొంతమందితో కూర్చొని ఉండగా చాలా గరుకైన జుట్టు బట్టలు గల మరియు రూపం గల వ్యక్తి వచ్చి మా ముందు నిలబడి మాకు నమస్కరించి ఇలా అన్నారు: సంపదను కూడబెట్టే వారికి తెలియజేయండి, ఒక రాయి వేడి చేయబడుతుంది, నరకాగ్ని వారి వృక్షోజచను మునకలపై ఉంచబడుతుంది, అది వారి భుజాల ఎముకల నుండి బయటకు వచ్చే వరకు, ఆపై వారి భుజాల ఎముకలపై ఉంచబడుతుంది, అది వారి వక్షోజ చను మునల గుండా బయటికి వచ్చే వరకు ఆ రాయి తగులుతూ ఉంటుంది. అలా చెప్పిన తర్వాత ఆ వ్యక్తి వెనక్కి తగ్గి స్తంభం పక్కన కూర్చున్నాడు. నేను అతన్ని అనుసరించి అతని పక్కన కూర్చున్నాను. అతని ఎవరో నాకు తెలియదు. నేను అతనితో, మీరు చెప్పినది ప్రజలకు నచ్చలేదని నేను అనుకుంటున్నాను అని అన్నాను. అతను నా స్నేహితుడు, నాకు చెప్పినప్పటికీ ఈ ప్రజలకు ఏమీ అర్థం కావడం లేదు అన్నాడు. నేను, నీ స్నేహితుడు ఎవరు అని అడిగాను. అతను ప్రవక్తతో ఇలా అన్నారు: ఓ అబూదర్, నీకు ఓహద్ పర్వతం కనిపిస్తుందా? మరియు దానితో నేను, అబూదర్, పగలు ఇంకా ఎంత మిగిలిందో అంచనా వేయడానికి సూర్యుని వైపు చూడటం ప్రారంభించాను. ఎందుకంటే అల్లాహ్ యొక్క ప్రవక్త తన కోసం ఏదైనా చేయడానికి నన్ను పంపాలనుకుంటున్నారని నేను భావించాను. మరియు నేను అవును అన్నాను. అతను ఇలా అన్నారు: ఉహద్ పర్వతం అంతా బంగారం ఉన్నా అందులో 3 దీనార్లు మినహా మిగతాదంతా అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తే తప్ప దానిని కలిగి ఉండటానికి నేను ఇష్టపడను. ఈ ప్రజలు ప్రాపంచిక సంపదను అర్థం చేసుకోకుండా ప్రోగు చేస్తున్నారు. లేదు, అల్లాహ్ సాక్షిగా నేను గౌరవనీయుడు మహోన్నతుడైన అల్లాహ్ను కలుసుకునే వరకు వారిని ప్రాపంచిక ప్రయోజనాల కోసం అడగను. వారికి ధార్మిక సలహా కూడా నాకు అవసరం లేదు. సంఖ్య 490. ఇబ్నే మసూద్ రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు ఇలా చెప్పగా నేను విన్నాను: 2 విషయాలలో తప్ప మిగతా అన్ని విషయాలలో అసూయ ఉంటుంది. ఒకటి, అల్లాహ్ ఎవరికైతే సంపదను ప్రసాదించాడో దానిని అతను సరైన మార్గంలో ఖర్చు చేస్తాడు. మరియు రెండోది, ఎవరికైతే అల్లాహ్ జ్ఞానాన్ని ప్రసాదించారో దానికి అనుగుణంగా అతను తన నిర్ణయాలను తీసుకొని వాటిని ఇతరులకు బోధిస్తారు. హదీస్ 491. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఒక వ్యక్తి తన నిజాయితీగా సంపాదించిన డబ్బు నుండి ఒక ఖర్జూరపు పండుకు సమానమైన దానం చేస్తే మరియు అల్లాహ్ నిజాయితీగా సంపాదించిన డబ్బును మాత్రమే స్వీకరిస్తారు. అల్లాహ్ దానిని తన కుడి చేతిలోనికి తీసుకొని ఆ దానం చేసిన వ్యక్తికి దాని ప్రతిఫలాన్ని విస్తరింపజేస్తారు. మీలో ఎవరైనా తన గుర్రపు దూడను పెంచి అది ఒక పర్వతమంత పెద్దదయ్యేలా చేసినట్లుగా. హాదిస్ బిన్ వహాబ్ కథనం ప్రకారం హదీస్ 492. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అనగా నేను విన్నాను: ఓ ప్రజలారా, దానం చెయ్యండి, ఎందుకంటే మీపై ఒక కాలం వస్తుంది అప్పుడు ఒక వ్యక్తి తన దాన వస్తువులతో తిరుగుతూ ఉంటారు. దానిని స్వీకరించడానికి ఎవరూ దొరకరు. మరియు దానిని తీసుకోమని కోరబడిన ఒక వ్యక్తి ఇలా అంటారు: మీరు నిన్న తెచ్చి ఉంటే నేను తీసుకునేవాడిని, కానీ ఈరోజు నాకు దాని అవసరం లేదు. 493వ హదీస్. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారు యొక్క కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: మీ సంపద ఎంతగా పెరిగిపోతుందంటే దానివల్ల ఒకరు ఆందోళన చెందుతారు, ఎందుకంటే ఎవరు మీ జకాతును స్వీకరించరు మరియు ఎవరికి ఇస్తారో వారు నాకు దాని అవసరం లేదు అని సమాధానమిస్తారు. అప్పటి వరకు ఆ గడియ తీర్పు దినం రాదు. 494వ హదీస్. ఆది బిన్ హాతిమ్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కూర్చొని ఉండగా 2 వ్యక్తులు ఆయన వద్దకు వచ్చారు. వారిలో ఒకరు తన పేదరికం గురించి ఫిర్యాదు చేయగా మరి ఒకరు దోపిడీలు పెరగడం గురించి ఫిర్యాదు చేశారు. అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు: దొంగతనాలు మరియు దోపిడీల విషయానికి వస్తే త్వరలో ఒక సమయం వస్తుంది, అప్పుడు ఒక వ్యాపార బృందం ఎటువంటి కాపలా లేకుండా మక్కాకు వెళ్తుంది. ఇక పేదరికం విషయానికి వస్తే మీలో ఒకడు తాను ఇవ్వాలనుకున్న దాన ధర్మాల వస్తువులతో తిరుగుతూ దానిని సేకరించేవారు ఎవరూ దొరకనంత వరకు
ఆ గడియ తీర్పు దినం రాదు. నిస్సందేహంగా మీలో ప్రతి ఒక్కరూ అల్లాహ్ ఎదుట నిలబడతారు. అతనికి మరియు అల్లాహు మధ్య తిరగాని వ్యాఖ్యాత గాని ఉండరు. అప్పుడు అల్లాహ్ అతనిని, నేను నీకు సంపద ఇవ్వలేదా అని అడుగుతారు. అతను అవునని సమాధానమిస్తారు. అల్లాహ్ ఇంకా, నేను నీ వద్దకు ఒక ప్రవక్తను పంపలేదా అని అడుగుతారు. మరియు మళ్ళీ ఆ వ్యక్తి అవునని సమాధానమిస్తారు. అప్పుడు అతను తన కుడివైపు చూస్తారు మరియు అతనికి నరకం తప్ప మరేమీ కనిపించదు. మరియు అతను తన ఎడమవైపు చూస్తారు మరియు అతనికి నరకాగ్ని తప్ప మరేమీ కనిపించదు. కాబట్టి మీలో ప్రతి ఒక్కరూ ఒక ఖర్జూరపు పండులో సగం దానంగా ఇవ్వడం ద్వారా అయినా నరకాగ్ని నుండి తమను తాము కాపాడుకోవాలి. ఒకవేళ మీకు సగం ఖర్జూరం పండు దొరకకపోతే అప్పుడు మీ సోదరులతో ఒక మంచి మధురమైన మాట చెప్పడం ద్వారా మీరు దానిని చేయవచ్చు. హదీస్ నెంబర్ 495. అబూ మూసా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ప్రజలపై ఒక కాలం వస్తుంది, అప్పుడు ఒక వ్యక్తి జకాతుగా బంగారంతో తిరుగుతూ ఉంటారు మరియు దానిని స్వీకరించడానికి ఎవరూ దొరకరు. మరియు ఒక పురుషుడు కనబడతాడు, అతని వెనుక 40 మంది స్త్రీలు వారికి సంరక్షకులుగా ఉంటారు, ఎందుకంటే పురుషుల కొరత మరియు స్త్రీల సంఖ్య కంటే అధికంగా ఉంటుంది. సంఖ్య 496. అబూ మసూద్ గారి కథనం, దాన ధర్మాల గురించిన ఆయతలు అవతరించినప్పుడు మేము బరువులు మోసేవారిగా పనిచేసేవాళ్ళం. ఒక వ్యక్తి వచ్చి దాన ధర్మాల వస్తువులను సమృద్ధిగా పంచిపెట్టారు. అప్పుడు ప్రజలు అతను గొప్పలు చెప్పుకుంటున్నారు అన్నారు. ఇంకొక వ్యక్తి వచ్చి ఒక కొద్దిపాటి ధాన్యం ఇచ్చాడు. అప్పుడు వారు ఈ కొద్దిపాటి దానం అల్లాహ్కు అవసరం లేదు అన్నారు. ఆ తర్వాత దైవం ఇచ్చింది. విశ్వాసులలో స్వచ్ఛందంగా దాన ధర్మాలు చేసేవారిని మరియు తమకు అందుబాటులో ఉన్నది తప్ప దానం చేయడానికి ఏమీ దొరకని వారిని విమర్శించేవారు. సూరా 9వ సూర 79వ ఆయత్. సంఖ్య 497. అబూ మసూద్ అల్ అన్సారీ రజియల్లాహు అన్హు గారి కథనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మమ్మల్ని దాన ధర్మాలు చేయమని ఆజ్ఞాపించినప్పుడల్లా మేము వెళ్ళేవాళ్ళం. సంతకు వెళ్ళి కూలీలుగా పనిచేసి కొంత ధాన్యం సంపాదించి దానిని దానంగా ఇచ్చేవాళ్ళం. మరియు ఈ రోజులలో మనలో కొందరి దగ్గర ₹1,00,000 ఉన్నాయి. సంఖ్య 498. ఆది బిన్ హాతిమ్ గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అనగా విన్నాను, ఒక ఖర్జూర పండులో సగం భాగాన్ని దానంగా ఇవ్వడం ద్వారా అయినా నరకాగ్ని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. సంఖ్య 499. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ఒక స్త్రీ తన 2 కుమార్తెలతో కలిసి నా వద్దకు వచ్చింది, కానీ నా వద్ద ఖర్జూరపు పండు తప్ప ఏమీ లేదు. నేను దానిని ఆమెకిచ్చాను మరియు ఆమె దానిని తన 2 కుమార్తెలకు పంచిపెట్టింది మరియు తను ఏమీ తినలేదు. ఆ తర్వాత లేచి వెళ్ళిపోయింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు లోపలికి వచ్చారు మరియు నేను ఈ కథను గురించి ఆయనకు తెలియజేశాను. ఆయన ఇలా అన్నారు, ఈ కుమార్తెల చేత ఎవరికైతే పరీక్షించబడతారో వారు వారి పట్ల ఉదారంగా ప్రవర్తిస్తారో అప్పుడు ఈ కుమార్తెలు అతనికి నరకాగ్ని నుండి ఒక డాలుగా నిలుస్తారు. సంఖ్య 500. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వచ్చి, ఓ అల్లాహ్ ప్రవక్త, ప్రతిఫల విషయంలో ఏ దానం అత్యంత శ్రేష్టమైనది అని అడిగారు. ఆయన ఇలా సమాధానం ఇచ్చారు, మీరు ఆరోగ్యంగా, పిసినారిగా, పేదరికానికి భయపడుతూ ధనవంతులు కావాలని కోరుకుంటున్నప్పుడు చేసే దానం. మరణం సమీపించే సమయం వరకు దానిని ఆలస్యం చేసి ఫలానా వారికి ఇంత ఇవ్వండి, ఫలానా వారికి ఇంత ఇవ్వండి అని చెప్పకండి. అప్పటికే అది ఫలానా వారికి చెంది ఉంటుంది, ఎందుకంటే అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది. సంఖ్య 501. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ప్రవక్త గారి భార్యలలో కొందరు ఆయనను, మాలో మిమ్మల్ని అనుసరించే మొదటి వ్యక్తి ఎవరు అని అడిగారు. దానికి ఆయన, ఎవరి చెయ్యి అయితే పొడవుగా ఉంటుందో వారే అని సమాధానమిచ్చారు. దాంతో వారు ఒక కర్రతో తమ చేతులను కొలవడం ప్రారంభించగా సౌదా చెయ్యి అన్నిటికన్నా పొడవుగా ఉన్నట్లు తేలింది. పొడవాటి చెయ్యి దాన ధర్మాలు చేయడానికి ఒక చిహ్నమని మాకు తెలిసింది. అందుకే ప్రవక్తను అనుసరించిన వారిలో ఆమె మొదటి వ్యక్తి అయ్యింది మరియు ఆమె దాన ధర్మాలు చేయడానికి ఎంతో ఇష్టపడేది.
ముహావియా ఖలీఫా కాలంలో సౌదా రజల్లాహు అన్హా గారు ఆ తర్వాత మరణించింది. సంఖ్య 502. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఒక వ్యక్తి తాను దానం చేస్తానని చెప్పాడు. అతను తన దాన వస్తువుతో బయటకు వెళ్ళి తెలియకుండానే దానిని ఒక దొంగకు ఇచ్చేశాడు. మరుసటి రోజు ఉదయం ప్రజలు అతను తన దాన వస్తువును ఒక దొంగకు ఇచ్చేశాడని అన్నారు. అది విన్న అతను, ఓ అల్లా, సర్వస్తోత్రాలు నీకే, నేను మళ్ళీ దానం చేస్తాను అని అన్నాడు. అందువల్ల అతను మళ్ళీ తన దాన వస్తువుతో బయటకు వెళ్ళి తెలియకుండానే దానిని ఒక వ్యభిచారినికి ఇచ్చేశాడు. మరుసటి రోజు ఉదయం ప్రజలు అతను గత రాత్రి తన దానాన్ని ఒక వ్యభిచారినికి ఇచ్చేశాడని అన్నారు. ఆ వ్యక్తి, ఓ అల్లా, సర్వస్తోత్రాలు నీకే, నేను నా దానాన్ని ఒక వ్యభిచారినికి ఇచ్చేశాను అని అన్నారు. నేను మళ్ళీ దాన ధర్మాలు చేస్తాను అని అనుకొని అతను మళ్ళీ తన దాన ధర్మాలతో బయటికి వెళ్ళి తెలియకుండానే వాటిని ఒక ధనవంతునికి ఇచ్చాడు. మరుసటి రోజు ఉదయం ప్రజలు అతను తన దాన ధర్మాలను ఒక ధనవంతునికి ఇచ్చాడని చెప్పుకున్నారు. అప్పుడు అతను, ఓ అల్లా, సర్వ స్తోత్రములు నీకే చెందును అని అన్నారు. నేను ఒక దొంగకు, ఒక వ్యభిచారినికి, ఒక ధనవంతునికి దానము చేశాను. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి అతనితో ఇలా అన్నారు: నువ్వు దొంగకి ఇచ్చిన దానం అతన్ని దొంగతనం నుండి విరమింపజేస్తుంది, మరియు వ్యభిచారినికి ఇచ్చిన దానం ఆమెను వ్యభిచారం నుండి విరమింపజేస్తుంది, మరియు ధనవంతునికి ఇచ్చినది అతడిని దాని నుండి ఒక గుణపాఠం నేర్చుకొని అల్లాహ్ అతనికి ఇచ్చిన సంపదను అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసేలా చేస్తుంది. సంఖ్య 503. మాస్ బిన్ యజీద్ రజల్లాహు అన్హు గారి కథనం. నా తాత, నా తండ్రి మరియు నేను అల్లాహ్ ప్రవక్తకు విధేయత ప్రమాణం చేశాము. ప్రవక్త నాకు నిశ్చితార్థం జరిపించారు. ఆ తర్వాత నాకు వివాహం జరిపించారు. ఒకరోజు నేను ఒక ఫిర్యాదుతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళాను. మా నాన్న యజీద్ దానం కోసం కొన్ని బంగారు నాణాలు తీసుకొని వాటిని పేదలకు ఇవ్వడానికి మసీదులో ఒక వ్యక్తి వద్ద ఉంచారు. కానీ నేను వెళ్ళి వాటిని తీసుకొని మా నాన్నకు తెచ్చాను. మా నాన్న, అల్లా సాక్షిగా, వాటిని నీకు ఇవ్వాలని నేను అనుకోలేదు అన్నారు. నేను ఆ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తీసుకువెళ్ళాను. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు: ఓ యజీద్, నువ్వు తలపెట్టిన దానికి నీకు ప్రతిఫలం లభిస్తుంది. ఓ మానవ, నీవు తీసుకున్నదంతా నీదే. సంఖ్య 504. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఆయన నీడ తప్ప మరే నీడ లేని రోజున 7 వ్యక్తులకు అల్లాహ్ తన నీడను ప్రసాదిస్తారు. వారు: 1 న్యాయమైన పాలకుడు, 2 చిన్నప్పటి నుంచి అల్లాహ్ను ఆరాధించడంలో పెరిగిన యువకుడు, అనగా బాల్యం నుండి అల్లాహ్ను ఒక్కడినే భక్తి శ్రద్ధలతో ఆరాధించేవారు, 3 మసీదుతో హృదయం ముడిపడి ఉన్న వ్యక్తి, 4 కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ఒకరినొకరు ప్రేమించుకునే 2 వ్యక్తులు, మరియు వారు కేవలం అల్లాహ్ మార్గం కోసమనే కలుసుకొని అల్లాహ్ కోసమే విడిపోతారు. 5 ఉన్నత వంశానికి చెందిన ఒక అందమైన స్త్రీ అక్రమ లైంగిక సంబంధం కోసం పిలిచినప్పుడు నేను అల్లాహ్కు భయపడుతున్నాను అని చెప్పి తిరస్కరించే వ్యక్తి. 6 తన కుడి చెయ్యి ఏమి ఇచ్చిందో తన ఎడమ చేతికి తెలియకుండా రహస్యంగా దాన ధర్మాలు చేసే వ్యక్తి. 7 ఏకాంతంలో అల్లాహ్ను స్మరించినప్పుడు అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయే వ్యక్తి. సంఖ్య 505. హారిథా బిన్ వహాబ్ అల్ హుజాయి రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పగా నేను విన్నాను: ఓ ప్రజలారా, అల్లాహ్ మార్గంలో దాన ధర్మాలు చెయ్యండి. ఎందుకంటే ఒక సమయం వస్తుంది, అప్పుడు ఒక వ్యక్తి తాను దానం ఇచ్చిన వస్తువును ఊరూరా తీసుకెళ్తాడు, మరియు దానిని తీసుకునే వ్యక్తి ఎవరూ అతనికి దొరకరు. మరియు దానిని తీసుకోమని అతను ఎవరిని అడిగినా నేను ఇలా సమాధానమిస్తాను: మీరు దీనిని నిన్న తెచ్చి ఉంటే నేను తీసుకునేవాడిని, కానీ ఈరోజు నాకు దాని అవసరం లేదు. హదీస్ 506. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఒక స్త్రీ తన ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలను పాడు చేయకుండా దానం చేసినప్పుడు ఆమె ఖర్చు చేసిన దానికి ప్రతిఫలం పొందుతుంది, మరియు ఆమె భర్త తన సంపాదన కారణంగా ప్రతిఫలం పొందుతాడు, మరియు దుకాణదారుడు కూడా అదేవిధంగా ప్రతిఫలాన్ని పొందుతారు. ఒకరి ప్రతిఫలం ఇతరుల ప్రతిఫలాన్ని తగ్గించదు. హదీస్ నెంబర్ 507. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం
ప్రవక్త గారు ఇలా అన్నారు, ఒక ధనవంతుడు చేసే దానం ఉత్తమమైనదొకటి, మరియు మొదట మీపై ఆధారపడిన వారికి ఇవ్వడం ప్రారంభించండి. హదీస్ 508. హకీం బిన్ హిజామ్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, కింది చేయి కంటే పై చేయి మేలు. ఒక వ్యక్తి మొదట తనపై ఆధారపడిన వారికి ఇవ్వడం ప్రారంభించాలి. మరియు దానంలో శ్రేష్టమైనది ఏమిటంటే ఒక ధనవంతుడు తన ఖర్చులు పోను మిగిలిన సొమ్ము నుండి ఇచ్చేది. మరియు ఎవరైతే ఇతరులను ఆర్థిక సహాయం అడగకుండా ఉంటారో అల్లాహ్ అతనికి ఇచ్చి కాపాడుతారు. ఇతరులను అడగకుండా ఉన్న వారిని అల్లాహ్ స్వయం సమృద్ధి గల వారిగా చేస్తారు. సంఖ్య 509. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపన్యాస వేదికపై దాన ధర్మాల గురించి, ఇతరులను ఆర్థిక సహాయం అడగకుండా ఉండడం గురించి మరియు ఇతరులను భిక్షాటన చేయకుండా ఉండటం గురించి మాట్లాడుతూ నేను విన్నాను. ఆయన ఇలా అన్నారు, కింది చేయి కంటే పై చేయి మేలు. పై చేయి ఇచ్చిన వారిది, కింది చేయి పిచ్చగాడిది. సంఖ్య 510. ఉక్బా బిన్ అల్ హారిస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసర్ నమాజ్ చేసి ఆ తర్వాత హడావిడిగా తన ఇంటికి వెళ్ళి వెంటనే తిరిగి వచ్చారు. నేను అతనిని విషయం ఏమిటని అడిగాను. దానికి అతను ఇలా చెప్పారు, నేను దానంగా వచ్చిన ఒక బంగారు నాణాన్ని ఇంట్లో వదిలి వెళ్ళాను. దాన్ని నా ఇంట్లో ఒక రాత్రి కూడా ఉంచడం నాకు ఇష్టం లేక దానిని పంచిపెట్టాను. సంఖ్య 511. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త ఈద్ రోజున ఈద్ నమాజ్ కోసం బయటికి వెళ్ళి 2 రకాతుల నమాజ్ చేశారు. మరియు ఆయన దానికి ముందు కానీ తర్వాత కానీ ఏ నమాజు చేయలేదు. ఆ తర్వాత ఆయన బిలాల్తో కలిసి స్త్రీల వద్దకు వెళ్ళారు. ఆయన వారికి ఉపదేశించి దాన ధర్మాలు చేయమని ఆజ్ఞాపించారు. అప్పుడు స్త్రీలలో కొందరు తమ ముంజేతి గాజులు మరియు చెవిపోగులు ఇవ్వడం ప్రారంభించారు. హదీస్ 512. అబూ బుర్దా బిన్ అబూ మూసా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అతని తండ్రి ఇలా అన్నారు, ఎప్పుడైనా అల్లాహ్ ప్రవక్త వద్దకు ఒక బిచ్చగాడు వచ్చినప్పుడు లేదా ఆయన తన సహచరులతో ఇలా అనేవారు, అతనికి సహాయం చేసి అతని గురించి ఇతరులకు చెప్పండి. దానికి ప్రతిఫలం మీకే లభిస్తుంది. మరియు అల్లాహ్ తన ప్రవక్త నాలుక ద్వారా తాను తలిచిన దానిని జరిగించేలా చేస్తారు. సంఖ్య 513. అస్మా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త నాతో ఇలా అన్నారు, నీ డబ్బును దాచుకోవద్దు, ఎందుకంటే నువ్వు అలా చేస్తే అల్లాహ్ కూడా నీ నుండి తన ఆశీర్వాదాలను నిలిపివేస్తారు. సంఖ్య 514. అబ్దా గారి కథనం ప్రవక్త గారు ఇలా అన్నారు, నీ డబ్బును లెక్కించడం ద్వారా అంటే దాచిపెట్టడం ద్వారా దాచుకోవద్దు, ఎందుకంటే నువ్వు అలా చేస్తే అల్లాహ్ కూడా నీ నుండి తన ఆశీర్వాదాలను నిలిపివేస్తారు. సంఖ్య 515. అస్మా బిన్ అబూబకర్ గారి కథనం ఆమె ప్రవక్త వద్దకు వెళ్ళగా ఆయన ఇలా అన్నారు, నీ డబ్బు సంచిని మూసివేయవద్దు, లేకపోతే అల్లాహ్ కూడా నీ నుండి తన ఆశీర్వాదాలను నిలిపివేస్తారు. అల్లాహ్ మార్గంలో మీకు స్తోమత ఉన్నంత ఖర్చు చేయండి. సంఖ్య 516. అబూ వైల్ రజియల్లాహు అన్హు కథనం అబూ హుజైఫా రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, మీలో ఎవరికైనా కష్టాల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట గుర్తుందా? నేను అన్నాను, ప్రవక్త గారు అలా చెప్పారు కాబట్టి నాకు తెలుసు. ఉమర్ రజియల్లాహు అన్హు అన్నారు, నిస్సందేహంగా నీవు ధైర్యవంతుడవు. ఆయన దాన్ని ఎలా చెప్పారు? నేను అన్నాను, ఒక వ్యక్తికి తన భార్య, పిల్లలు మరియు పొరుగువారి విషయంలో కలిగే కష్టాలు అతని ప్రార్థనలు, దాన ధర్మాలు మరియు మంచిని చేయమని చెప్పడం ద్వారా క్షమించబడతాయి. హదీసు ఉపకర్త సులైమాన్ ఆయన ప్రార్థన, దాన ధర్మాలు, మంచి చేయమని చెప్పడం మరియు చెడు నివారించడం అని చెప్పడం అని అన్నారని జోడించారు. ఉమర్ రజియల్లాహు అన్హు గారు అన్నారు, నా ఉద్దేశం అది కాదు, కానీ నేను సముద్రపు అలల వలె వ్యాపించే ఆ కష్టం గురించి అడుగుతున్నాను. నేను అన్నాను, ఓ విశ్వాసుల నాయక,
మీరు దానికి భయపడిన అవసరం లేదు, ఎందుకంటే మీకు మరియు దానికి మధ్య ఒక మూసి ఉన్న తలుపు ఉంది. అతను అడిగారు, ఆ తలుపు పగిలిపోతుందా లేక తెరుచుకుంటుందా? నేను జవాబిచ్చాను, లేదు, అది పగిలిపోతుంది. అతను అన్నారు, అయితే అది పగిలిపోతే అది మళ్ళీ ఎప్పటికీ మూసుకోదా? నేను జవాబిచ్చాను, అవును. అప్పుడు ఆ తలుపు ఏమిటో అడగడానికి మాకు భయం వేసింది. అందుకే మేము మష్రూక్ రజల్లాహును విచారించమని అడిగాము. అతను దాని గురించి హుదైఫాను అడిగారు. హుదైఫా రజల్లాహు గారు అన్నారు, ఆ తలుపు ఉమర్ గారే. ఆ తలుపు అర్థం ఏమిటో ఉమర్కు తెలుసా అని మేము హుదైఫాను ఇంకా అడిగాము. హుదైఫా రజల్లాహు అవునని జవాబిచ్చి ఇలా అన్నారు, రేపటి ఉదయానికి ముందు ఒక రాత్రి ఉంటుందని తెలిసినట్లే ఆయనకు అది తెలుసు. హదీస్ నెంబర్ 517. హకీం బిన్ హిజామ్ గారి కథనం. నేను అల్లాహ్ ప్రవక్తతో ఇలా అన్నాను, ఇస్లాంను స్వీకరించక ముందు నేను దాన ధర్మాలు చేయడం, బానిసలను విడిపించడం మరియు బంధుమిత్రులతో మంచి సంబంధాలు కొనసాగించడం వంటి సత్కర్మలు చేసేవాడిని. ఆ సత్కర్మలకు నాకు ప్రతిఫలం లభిస్తుందా? దానికి ప్రవక్త గారు ఇలా సమాధానం ఇచ్చారు, ఆ సత్కర్మలన్నిటితో పాటు నువ్వు ముస్లిం అయ్యావు, వాటి ప్రతిఫలాన్ని కోల్పోకుండా. హదీస్ 518. ఆయిషా గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు, ఒక స్త్రీ తన భర్త యొక్క ఆస్తిని వృధా చేయకుండా అతని భోజనం నుండి దానం చేసినప్పుడు ఆమెకు దాని ప్రతిఫలం లభిస్తుంది మరియు ఆమె భర్త కూడా తాను సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు. అలాగే దుకాణదారుడికి కూడా ప్రతిఫలం లభిస్తుంది. సంఖ్య 519. అబూ మూసా గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, తన యజమాని ఆజ్ఞను పాటించి తనకు ఇవ్వమని ఆజ్ఞాపించిన దానిని మంచి మనసుతో పూర్తిగా చెల్లించి ఎవరికి చెల్లించమని ఆజ్ఞాపించబడిందో వారికే చెల్లించే నిజాయితీ గల ముస్లిం దుకాణదారుడు ఇద్దరు దాన ధర్మాలు చేసే వ్యక్తులలో ఒకరిగా పరిగణించబడతారు. సంఖ్య 520. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు, ఒక స్త్రీ తన భర్త ఆస్తిని పాడు చేయకుండా అతని ఇంటి నుండి భోజనాన్ని దానంగా ఇస్తే, అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఒక స్త్రీ తన భర్త ఆస్తికి నష్టం కలిగించకుండా అతని ఇంటి నుండి భోజనాన్ని దానంగా ఇస్తే ఆమెకు ప్రతిఫలం లభిస్తుంది మరియు అదేవిధంగా ఆమె భర్తకు కూడా ప్రతిఫలం లభిస్తుంది. భర్తకు అతని సంపాదన వల్ల ప్రతిఫలం లభిస్తుంది మరియు ఆ స్త్రీకి ఆమె ఖర్చు వల్ల ప్రతిఫలం లభిస్తుంది. హదీస్ 521. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఒక స్త్రీ తన భర్త ఆస్తికి నష్టం కలిగించకుండా అల్లాహ్ మార్గంలో తన ఇంటి నుండి భోజనాన్ని దానంగా ఇస్తే దానికి ఆమెకు ప్రతిఫలం లభిస్తుంది మరియు ఆమె భర్తకు అతని సంపాదన వల్ల ప్రతిఫలం లభిస్తుంది మరియు అదేవిధంగా దుకాణదారుడి కూడా ప్రతిఫలం లభిస్తుంది. హదీస్ 522. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు, ప్రతిరోజు స్వర్గం నుండి ఇద్దరు దేవదూతలు దిగి వస్తారు. వారిలో ఒకరు, ఓ అల్లాహ్, నీ మార్గంలో ఖర్చు చేసే ప్రతి వ్యక్తికి ప్రతిఫలం ఇవ్వు అని అంటారు. మరియు మరొకరు, ఓ అల్లాహ్, ప్రతి పిసినారిని నాశనం చెయ్యి అని అంటారు. హదీస్ 523. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఒక పిసినారి మరియు ఒక దానధర్మి యొక్క ఉదాహరణ ఇనుప వస్త్రాలు ధరించిన ఇద్దరు వ్యక్తుల ఉదాహరణ లాంటిది. ప్రవక్త గారు ఇలా కూడా అంటారు, దాత మరియు పిసినారి యొక్క ఉదాహరణ తన రొమ్ముల నుండి మెడల వరకు ఇనుప వస్త్రాలు కప్పుకున్న ఇద్దరు వ్యక్తుల ఉదాహరణ వంటిది. ఆ దాత దానం చేయాలనుకున్నప్పుడు ఆ వస్త్రం విశాలమై అతని శరీరం మొత్తాన్ని అతని వేలికొనలో దాచి అతని పాదముద్రలను కప్పేసి వేసేంత, అతని అడుగుజాలను తుడిచివేసేంత కప్పుతుంది. ఇక పిసినారి ఖర్చు చేయాలనుకున్నప్పుడు అది బిగుసుకుపోయి దానిలోని ప్రతి ఉంగరం దాని స్థానంలో ఇరుక్కుపోతుంది. అతను దానిని వెడల్పు చేయడానికి ప్రయత్నించినా అది వెడల్పు కాదు. సంఖ్య 524. అబూ బుర్దా తన తండ్రి నుండి తన తాత నుండి ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ప్రతి ముస్లిం దానం చేయాలి. ప్రజలు అడిగారు, ఓ ప్రవక్త, ఎవరి దగ్గర ఇవ్వడానికి ఏమీ లేకపోతే వారు ఏమీ చేస్తారు అని అడగ్గా ఆయన ఇలా అన్నారు, వారు తమ చేతులతో పనిచేసి స్వయంగా ప్రయోజనం పొందాలి.
అలాగే తాము సంపాదించిన దాని నుండి దాన ధర్మాలు కూడా చేయాలి. అప్పుడు ప్రజలు అది కూడా సంపాదించలేకపోతే అని అడగ్గా ఆయన ఇలా జవాబిచ్చారు, సహాయం కోసం అభ్యర్థించే నిరుపేదలకు వారు సహాయం చేయాలి. ఆ తర్వాత ప్రజలు అది కూడా చేయలేకపోతే అని అడగ్గా ఆయన ఇలా జవాబిచ్చారు, అప్పుడు వారు సత్కర్మలు చేసి చెడు పనులకు దూరంగా ఉండాలి. ఇదే దాన ధర్మాలుగా పరిగణించబడుతుంది. హదీస్ నెంబర్ 525. ఉమ్మే అతీయ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక గొర్రె నాకు దానంగా పంపబడింది. నేను దానిలో కొంత భాగాన్ని ఆయిషా రజల్లాహు అన్హా గారికి పంపాను. ప్రవక్త ఆయిషాను తినడానికి ఏదైనా తీసుకురమ్మని అడిగారు. దానికి ఆయిషా రజల్లాహు అన్హా నుసైబా అల్ అన్సారియా పంపిన గొర్రె తప్ప మరేమీ లేదని బదిలిచ్చారు. అప్పుడు ప్రవక్త ఆమెతో అది దాని స్థానానికి చేరుకుంది కాబట్టి దానిని తీసుకురా అని అన్నారు. సంఖ్య 526. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, 5 ఒంటెల కంటే తక్కువ వాటిపై జకాత్ లేదు, 5 వెండి కంటే తక్కువ వాటిపై కూడా జకాత్ లేదు, మరియు 5 అవసూకల కంటే తక్కువ వాటిపై కూడా జకాత్ లేదు. అవసూక్ అనేది 60 సాలకు సమానం, 1 సా 3 కేజీలకు సమానం. బంగారం 20 దినార్లు అంటే 12 గినియా కంటే తక్కువ బంగారంపై లేదా 22 ఫ్రాన్సా రియాల్ యమన్ కంటే తక్కువ వెండిపై జకాత్ లేదు. సంఖ్య 527. అబూ సయీద్ రజల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా చెప్పగా నేను విన్నాను. పై చెప్పబడిన 10 పేర్కొన్న విధంగా పేర్కొన్నారు. సంఖ్య 528. అనస్ రజల్లాహు అన్హు కథనం ప్రకారం ఒక వ్యక్తి జకాత్గా ఒక బింత్ మఖద్ అనగా సంవత్సరం వయసు గల ఆడవంటను చెల్లించవలసి ఉండి అది అతని వద్ద లేక బింత్ లబూన్ 2 సంవత్సరాల వయసు గల ఆడవంట కలిగి ఉన్న సందర్భంలో అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఏమి చేయమని ఆదేశించారో అబూబకర్ రజల్లాహు అన్హు నాకు రాశారు. ఆయన రాసినదేమనగా దానిని అతని నుండి జకాత్గా స్వీకరించవచ్చు మరియు జకాత్ వసూలు చేసేవారు అతనికి 20 దిర్హములు లేదా 2 గొర్రెలను తిరిగి ఇస్తారు. మరియు ఒకవేళ జకాత్ చెల్లించే వ్యక్తి వద్ద బింత్ మఖద్ లేక అతని వద్ద ఇబ్నె లబూన్ ఉంటే దానిని అతను జకాత్గా స్వీకరించవచ్చు, కానీ అతనికి ఏమీ చెల్లించబడదు. సంఖ్య 529. ఇబ్నె అబ్బాస్ గారి కథనం ప్రకారం నేను సాక్షిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపన్యాసం ఇచ్చే ముందు ఈద్ నమాజ్ చేశారు. ఆ తర్వాత ఆయన దూరం కారణంగా స్త్రీలు తన మాట వినలేరని భావించి వారి వద్దకు వెళ్ళారు. బిలాల్ తన వస్త్రాన్ని పరుచుకుంటున్నారు. ప్రవక్త గారు వారికి దాన ధర్మాలు చేయమని సలహా ఇచ్చి ఆజ్ఞాపించారు. అప్పుడు స్త్రీలు తమ ఆభరణాలను దాన ధర్మాలుగా ఇవ్వడం ప్రారంభించారు. అతని చెవులు మరియు మెడవైపు చూపించారు. అంటే వారు ఆ ప్రదేశాల నుండి చెవిపోగులు మరియు హారాలు వంటి ఆభరణాలను ఇచ్చారని అర్థం. సంఖ్య 530. అనస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అబూబకర్ రజల్లాహు అన్హు గారు రాశారు, అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జకాత్ చెల్లింపుల విషయంలో నాకు తప్పనిసరి చేసిన విషయం ఏమిటంటే వేర్వేరు వ్యక్తుల ఆస్తిని కలిపి తీసుకోరాదు, అలాగే ఎక్కువ జకాత్ చెల్లిస్తామనే లేదా తక్కువ పొందుతామనే భయంతో ఉమ్మడి ఆస్తిని విభజించరాదు. సంఖ్య 531. అనస్ రజల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త గారు జకాత్ విషయంలో ఏమి తప్పనిసరి చేశారో అబూబకర్ రజల్లాహు అన్హు గారు నాకు రాశారు మరియు అందులో ఈ విషయం పేర్కొనబడింది. ఒక ఆస్తి 2 భాగస్వాములకు సమానంగా చెందితే వారు ఉమ్మడి జకాత్ చెల్లించాలి మరియు వారిద్దరూ తమ జకాతును సమానంగా చెల్లించినట్లుగా పరిగణించబడుతుంది. సంఖ్య 532. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజల్లాహు అన్హు కథనం ప్రకారం ఒక బెడూయిన్ దేశ బహిష్కరణకు గురి అయితే అల్లాహ్ ప్రవక్తను వలస గురించి అడిగారు. ప్రవక్త గారు ఇలా అన్నారు, అల్లాహ్ నిన్ను కరుణించుగాక, వలస వెళ్ళే విషయం చాలా కష్టమైనది. నీ దగ్గర ఒంటెలు ఉన్నాయా? వాటికి జకాత్ చెల్లిస్తున్నావా?
ఆ బెడూయిన్ ఇలా అన్నారు, అవును, నా దగ్గర ఒంటెలు ఉన్నాయి మరియు నేను వాటికి జకాత్ చెల్లిస్తున్నాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, సముద్రాలకు ఆవల కూడా పనిచేయి. అల్లాహ్ నీ పుణ్యకార్యాలలో దేనిని తగ్గించరు, వృధా చేయరు. సంఖ్య 533. అనస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం అల్లాహ్ తన ప్రవక్తను పాటించమని ఆజ్ఞాపించిన జకాత్ గురించి అబూ బకర్ రజియల్లాహు అన్హు నాకు ఇలా రాశారు, ఎవరైతే తన ఒంటెల మంద నుండి జకాతుగా జహదా 4 సంవత్సరాల ఆడవంట చెల్లించవలసి ఉండి అతని వద్ద అది లేనట్లయితే మరియు అతని వద్ద హిక్కా 3 సంవత్సరాల ఆడవంట ఉన్నట్లయితే ఆ హిక్కాతో పాటు అందుబాటులో ఉండే 2 గొర్రెలు లేదా 20 దిర్హములు అతని నుండి స్వీకరించాలి. మరియు ఎవరైతే జకాత్గా హిక్కా చెల్లించవలసి ఉండి అతని వద్ద హిక్కా లేనందున జహదా ఉన్నట్లయితే ఆ జహదాను అతని నుండి స్వీకరించాలి. మరియు జకాత్ వసూలు చేసే అతనికి 20 దిర్హములు లేదా 2 గొర్రెలను తిరిగి చెల్లించాలి. మరియు ఎవరైతే జకాతుగా హిక్కా చెల్లించవలసి ఉండి అతని వద్ద అది లేకపోయి కానీ ఒక బింత్ లబూన్ 2 సంవత్సరాల ఆడవంట ఉన్నట్లయితే దానిని అతని నుండి 2 గొర్రెలు లేదా 20 దిర్హములతో పాటు స్వీకరించాలి. మరియు ఎవరైతే బింత్ లబూన్ చెల్లించవలసి ఉండి అతని వద్ద హిక్కా ఉన్నట్లయితే ఆ హిక్కాను అతని నుండి స్వీకరించి జకాత్ వసూలు చేసేవారు అతనికి 20 దిర్హములు లేదా 2 గొర్రెలను తిరిగి చెల్లించాల్సింది. మరియు ఎవరైతే బింతె లబూన్ చెల్లించవలసి ఉండి అతని వద్ద అది లేకపోయి కానీ ఒక బింత్ మఖద్ 1 సంవత్సరం వయసు గల ఆడవంట ఉన్నట్లయితే ఆ బింత్ మఖద్ను అతని నుండి 20 దిర్హములు లేదా 2 గొర్రెలతో పాటు స్వీకరించాలి. సంఖ్య 534. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అబూ బకర్ రజియల్లాహు అన్హు నన్ను బహ్రైన్ నుండి జకాత్ వసూలు చేయడానికి పంపినప్పుడు ఆయన నాకు ఈ కింది విధంగా రాశారు, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇవి జకాత్ కొరకు ఉన్న ఆదేశాలు. వీటిని ప్రవక్త గారు ప్రతి ముస్లింకు విధిగా చేశారు మరియు వీటిని పాటించమని అల్లాహ్ తన ప్రవక్తను ఆదేశించారు. ముస్లింలలో ఎవరినైతే తదనుగుణంగా జకాత్ చెల్లించమని అడుగుతారో వారు దానిని చెల్లించాలి. మరియు ఎవరినైతే ఎక్కువ చెల్లించమని అడుగుతారో వారు దానిని చెల్లించకూడదు. 24 ఒంటెలు లేదా అంతకంటే తక్కువ ఉంటే 1 గొర్రెను జకాతుగా చెల్లించాలి. ప్రతి 5 ఒంటెలకు 1 గొర్రెను చెల్లించాలి. ప్రతి 25 నుండి 35 ఒంటెల మధ్య ఉంటే బింతె మఖదును చెల్లించాలి. మరియు 36 నుండి 45 ఒంటెల మధ్య ఉంటే 1 బింతె లబూన్ను చెల్లించాలి. మరియు అవి 46 నుండి 60 మధ్య ఉంటే 1 హిక్కా చెల్లించాలి. మరియు ఆ సంఖ్య 61 నుండి 75 మధ్య ఉంటే 1 జదా చెల్లించాలి. మరియు ఆ సంఖ్య 76 నుండి 90 ఒంటెల మధ్య ఉంటే 2 బింతె లబూన్లను చెల్లించాలి. మరియు ఇవి 91 నుండి 101 వరకు మధ్య ఉంటే 2 హిక్కాస్ చెల్లించాలి. మరి అవి 120 కంటే ఎక్కువ ఉంటే ప్రతి 40 ఒంటెలకు 1 బింతె లబూన్ను చెల్లించాలి. మరియు 120కి మించి ప్రతి 50 ఒంటెలకు 1 హిక్కా చెల్లించాలి. మరియు ఎవరినైతే కేవలం 4 ఒంటెలు మాత్రమే ఉంటాయో వారు జకాతుగా చెల్లించిన అవసరం ఏమీ లేదు. కానీ 4 ఒంటెల యజమాని ఏదైనా ఇవ్వాలనుకుంటే వారు ఇవ్వవచ్చు. ఒంటెల సంఖ్య 5కు పెరిగితే యజమాని జకాతుగా 1 గొర్రెను చెల్లించాలి. గొర్రెల మంద కొరకు జకాత్ విషయానికి వస్తే అవి 40 నుండి 120 మధ్య ఉంటే 1 గొర్రెను చెల్లించాలి. మరియు అవి 120 నుండి 200 మధ్య ఉంటే 2 గొర్రెలను చెల్లించాలి. మరియు అవి 200 నుండి 300 మధ్య ఉంటే 3 గొర్రెలను చెల్లించాలి. మరియు 300 కంటే ఎక్కువ గొర్రెలు ఉన్నట్లయితే ప్రతి అదనపు 100 గొర్రెలకు 1 గొర్రెను జకాతుగా చెల్లించాలి. మరియు ఎవరికైతే 40 కంటే తక్కువ గొర్రెలు ఉంటాయో జకాత్ అవసరం లేదు. కానీ వారు ఇవ్వాలనుకుంటే వారు ఇవ్వవచ్చు. వెండికి జకాత్ దాని విలువలో 40వ వంతు మరియు దాని విలువ 200 దిర్హముల కంటే తక్కువ ఉంటే జకాత్ అవసరం లేదు. కానీ యజమాని చెల్లించాలనుకుంటే చెల్లించవచ్చు. సంఖ్య 535. అనస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం
అల్లా తన ప్రవక్తకు ఆజ్ఞాపించిన దానిని అబూబకర్ నాకు రాశారు. అది ఈ విధంగా ఉంది: జకాతు వసూలు చేసేవారు కోరుకుంటే తప్ప ముసలి లేదా లోపభూయిష్ట జంతువును కానీ మగ మేకను కానీ జకాతుగా తీసుకోరాదు. హదీస్ 536. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం అబూబకర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: అల్లా సాక్షిగా వారు నాకు జకాత్ చెల్లించి అల్లా ప్రవక్త జీవించి ఉన్న కాలంలో చెల్లించే ఒక ఆడమేక పిల్లను కూడా చెల్లించకుండా నిలిపివేస్తే దానికోసం నేను వారితో యుద్ధం చేస్తాను. ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: యుద్ధం చేయాలనే నిర్ణయం వైపు అబూబకర్ హృదయం తెరిచి ఉంది. అల్లా తప్ప మరెవరూ కాదు, మరియు అతని నిర్ణయం సరైనదని నేను తెలుసుకున్నాను. హదీస్ 537. ఇబ్నే అబ్బాస్ గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త ముఆజ్ను యమన్కు పంపినప్పుడు అతనితో ఇలా అన్నారు: నువ్వు దైవగ్రంథం కలిగిన ప్రజల వద్దకు వెళ్తున్నావు. మొట్టమొదటగా వారిని అల్లాహ్ మాత్రమే ఆరాధించేలా ప్రోత్సహించు. వారు అల్లాహ్ తెలుసుకున్నప్పుడు ప్రతి పగలు మరియు రాత్రి 5 సార్లు నమాజ్ చేయాలని అల్లాహ్ వారిపై విధిగా విధించాడని వారికి తెలియజేయి. వారు ఆ నమాజులు చేయడం ప్రారంభిస్తే అల్లాహ్ వారిపై జకాతును విధిగా విధించాడని వారికి తెలియజేయి. దానిని వారిలోని ధనవంతుల నుండి తీసుకొని వారిలోని పేదలకు ఇవ్వాలి. వారు ఆ విషయంలో నిన్ను పాటిస్తే వారి నుండి జకాత్ తీసుకో, కానీ ప్రజల యొక్క ఉత్తమమైన ఆస్తిని జకాతుగా తీసుకోవద్దు. హదీస్ 538. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: 5 అవూకుల కన్నా తక్కువ ఖర్జూరాలపై జకాత్ విధించబడదు. 5 అవూకుల కన్నా తక్కువ ఎండపై జకాత్ విధించబడదు, మరియు 5 వంటల కన్నా తక్కువపై జకాత్ విధించబడదు. హదీస్ 539. అబూదర్ రజియల్లాహు అన్హు గారి కథనం. ఒకసారి నేను ప్రవక్త వద్దకు వెళ్ళినప్పుడు ఆయన ఇలా అన్నారు: నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆ అల్లా సాక్షిగా ఆరాధించడానికి అర్హుడు. కానీ అల్లా సాక్షిగా ఎవరికైతే ఒంటెలు కానీ ఆవులు కానీ లేదా గొర్రెలు కానీ ఉండి వాటి జకాత్ చెల్లించలేదో ఆ జంతువులు పునరుత్థాన దినాన మునుపటి కంటే చాలా పెద్దవిగా బలిష్టంగా తీసుకురాబడతాయి. అవి అతడిని తమ గిట్టలతో తొక్కుతాయి, తమ కొమ్ములతో పొడుస్తాయి, మరియు ఆ జంతువులు వలయాకారంలో వస్తాయి. చివరిది తన వంతు పూర్తి చేయగానే మొదటిది మళ్ళీ మొదలవుతుంది, మరియు ప్రజల మధ్య అల్లాహ్ తన తీర్పులను పూర్తి చేసే వరకు ఈ శిక్ష కొనసాగుతూనే ఉంటుంది. సంఖ్య 540. ఇషాక్ బిన్ అబ్దుల్లా బిన్ అల్ తల్హాక్ కథనం ప్రకారం అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారు ఇలా చెప్పగా నేను విన్నాను: మదీనాలోని అన్సార్లలో మరెవరికన్నా అబూ తల్హాకు ఎక్కువ ఖర్జూర తోటల ఆస్తి ఉండేది. వాటిలో అతనికి అత్యంత ప్రియమైనది బైరూహా తోట, మరియు అది ప్రవక్త మసీదు ముందే ఉండేది. అల్లాహ్ యొక్క ప్రవక్త అక్కడికి వెళ్ళి దాని నుంచి మంచినీరు తాగేవారు. అనస్ రజియల్లాహు అన్హు గారు ఇలా జోడించారు: ఈ వచనాలు అవతరించినప్పుడు మీరు ప్రేమించే దానిని దాన ధర్మాల రూపంలో ఖర్చు చేస్తే తప్ప మీరు ఏ విధంగానూ సత్ప్రవర్తన పొందలేరు. సూరా 3 ఆయత్ నంబరు 92. అబూ తల్హా రజియల్లాహు అన్హు అల్లాహ్ ప్రవక్తతో ఇలా అన్నారు: ఓ ప్రవక్త, సర్వశక్తిమంతుడు సర్వశ్రేష్ఠుడు అయిన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నారు: మీరు ప్రేమించే దానిని దాన ధర్మాల రూపంలో ఖర్చు చేస్తే తప్ప మీరు ఏ విధంగానూ సత్ప్రవర్తన పొందలేరు. నిస్సందేహంగా నా ఆస్తి అంతటిలో బైరూహా తోట నాకు అత్యంత ప్రియమైనది, కాబట్టి నేను దానిని అల్లాహ్ మార్గంలో దానం చేయాలనుకుంటున్నాను. దాని ప్రతిఫలాన్ని నేను అల్లాహ్ నుండి ఆశిస్తున్నాను. ఓ అల్లాహ్ ప్రవక్త, అల్లాహ్ మీకు సాధ్యమని భావించిన చోట దానిని ఖర్చు చేయండి. దానికి అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు: షబాష్, అది ఉపయోగకరమైన ఆస్తి. ఓ అబూ తల్హా, నీవు చెప్పినది నేను విన్నాను, మరియు దానిని నీ బంధుమిత్రులకు ఇవ్వడం సముచితమని నేను భావిస్తున్నాను. అబూ తల్హా రజియల్లాహు అన్హు, ఓ అల్లాహ్ ప్రవక్త, నేను అలాగే చేస్తాను అని అన్నారు. తర్వాత అబూ తల్హా ఆ తోటను తన బంధువులకు, కజిన్లకు పంచిపెట్టారు. సంఖ్య 541. అబూ సయీద్ అల్ ఖుద్రీ కథనం ప్రకారం ఈదుల్ ఫిత్ర్ లేదా ఈదుల్ అజహా రోజున ప్రవక్త గారు ముసల్లాకు వెళ్ళారు. నమాజ్ ముగించిన తర్వాత ఆయన ఉపన్యాసం ఇచ్చి ప్రజలను దాన ధర్మాలు చేయమని ఆదేశించారు. ఆయన, ఓ ప్రజలారా, దాన ధర్మాలు చేయండి అని అన్నారు. తర్వాత ఆయన స్త్రీల వైపు వెళ్ళి, ఓ స్త్రీలారా, దాన ధర్మాలు చెయ్యండి, ఎందుకంటే నరకవాసులలో అత్యధికులు మీరే అని నేను చూశాను అని అన్నారు.
అప్పుడు స్త్రీలు, ఓ అల్లా ప్రవక్త, దీనికి కారణం ఏమిటి అని అడిగారు. ఆయన ఇలా జవాబు చెప్పారు, ఓ స్త్రీలారా, మీరు తరచుగా శపిస్తారు మరియు భర్తల పట్ల కృతజ్ఞత చూపుతారు. తెలివిలోనూ ధర్మంలోనూ మీకంటే తక్కువ వారైన వారిని నేను చూడలేదు. ఓ స్త్రీలారా, మీలో కొందరు జాగ్రత్త పరుడైన వివేకిని కూడా తప్పుదారి పట్టించగలరు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయారు. ఆయన తన ఇంటికి చేరుకున్నప్పుడు ఇబ్నే మసూద్ భార్య అయిన జైనబ్ గారు వచ్చి లోపలికి రావడానికి అనుమతి కోరింది. అప్పుడు, ఓ ప్రవక్త, ఈమె జైనబ్ అని చెప్పబడింది. ఆయన ఏ జైనబ్ అని అడిగారు. ఆమె ఇబ్నే మసూద్ గారి భార్య అని జవాబు వచ్చింది. ఆయన, అవును, ఆమె లోపలికి రానివ్వండి అన్నారు. ఆమె లోపలికి అనుమతించారు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది, ఓ ప్రవక్త, ఈరోజు మీరు ప్రజలను దాన ధర్మాలు చేయమని ఆజ్ఞాపించారు. నా దగ్గర ఒక ఆభరణం ఉంది, దానిని దానంగా ఇవ్వాలనుకుంటున్నాను. కానీ ఇబ్నే మసూద్ అది మరెవరికన్నా తనకు, తన పిల్లలకు ఎక్కువ అర్హమైనదని అన్నారు. దానికి ప్రవక్త గారు, ఇబ్నే మసూద్ చెప్పింది నిజమే అని జవాబిచ్చారు. మీ భర్తకు మరియు మీ పిల్లలకు దానిపై మరెవరికన్నా ఎక్కువ హక్కు ఉంది. మీ భర్తకు మీ పిల్లల కన్నా దానిపై ఎవరికి హక్కు ఎక్కువ ఉంది అని అన్నారు. సంఖ్య 542. అబూ హురైరా గారి కథనం. అల్లా ప్రవక్త ఇలా అన్నారు, ఒక ముస్లింకు చెందిన గుర్రం మీద కానీ బానిస మీద కానీ జకాత్ లేదు. సంఖ్య 543. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు, ఒక ముస్లింకు చెందిన బానిస మీద కానీ గుర్రం మీద కానీ జకాత్ లేదు. సంఖ్య 544. అబూ సయీద్ అల్ ఖుద్రీ గారి కథనం ప్రకారం ఒకసారి ప్రవక్త గారు తన ఉపన్యాస వేదికపై కూర్చున్నారు. మేము ఆయన చుట్టూ కూర్చున్నాం. అప్పుడు ఆయన ఇలా అన్నారు, నా తర్వాత మీకు సంభవించే దాని గురించి, మీ విషయంలో నేను ఎక్కువగా భయపడే విషయాలు, మీకు వెల్లడి చేయబడే ఈ ప్రపంచంలోని సుఖాలు, వైభవాలు మరియు దాని సౌందర్యాలే. అప్పుడు ఎవరో, ఓ ప్రవక్త, మంచి చెడులను పుట్టించగలదా అని అడిగారు. ప్రవక్త కొంతసేపు మౌనంగా ఉండిపోయారు. అప్పుడు ఆ వ్యక్తితో, నీకేమైంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావు అని అనబడింది. అప్పుడు ఆయనకు దైవ ప్రేరణ కలుగుతోందని మేము గమనించాం. ఆ తర్వాత ప్రవక్త గారు తమ చెమటను తుడుచుకొని, ప్రశ్న అడిగిన వారు ఎక్కడా అని అన్నారు. ప్రవక్త గారుకి ఆ ప్రశ్న నచ్చినట్లుగా అనిపించింది. అప్పుడు ఆయన ఇలా అన్నారు, మంచి ఎన్నడూ చెడును పుట్టించదు. నిజానికి అది నీటి ప్రవాహం ఒడ్డున పెరిగేదాని లాంటిది. అది జంతువులను చంపుతుంది లేదా వాటికి అనారోగ్యం కలిగిస్తుంది. అయితే ఒక జంతువు, ఖదీరా, ఒక రకమైన కూరగాయని తిన్నప్పుడు కడుపు నిండా తిని ఆ తర్వాత సూర్యుని వైపు తిరిగి మలమూత్ర విసర్జన చేసి మళ్ళీ మేస్తే తప్ప. నిస్సందేహంగా ఈ సంపద మధురమైనది మరియు పచ్చనిది. ఒక ముస్లిం తన సంపద నుండి పేదలకు, అనాథలకు మరియు అవసరంలో ఉన్న ప్రయాణికులకు ఇస్తే అది ధన్యమైనది. లేదా ప్రవక్త ఇలాంటిదే చెప్పారు. నిస్సందేహంగా ఎవరైతే దానిని అక్రమంగా తీసుకుంటారో వారు తిని ఎప్పటికీ తృప్తి చెందని వానిలా ఉంటారు మరియు తీర్పు దినాన అతని సంపద అతనికి వ్యతిరేకంగా సాక్ష్యంగా నిలుస్తుంది. సంఖ్య 545. అమర్ బిన్ అల్ హారిస్ గారి కథనం ప్రకారం అబ్దుల్లాహ్ భార్య అయిన జైనబ్ గారు ఇలా అన్నారు, నేను మసీదులో ఉన్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అనడం చూశాను, ఓ స్త్రీలారా, మీ ఆభరణాల నుండి కూడా దాన ధర్మాలు చేయండి. జైనబ్ అబ్దుల్లాహ్ మరియు తన సంరక్షణలో ఉన్న అనాథలకు పోషించేది. కాబట్టి ఆమె అబ్దుల్లాతో ఇలా అంది, జకాతులో కొంత భాగాన్ని మీపైన మరియు నా సంరక్షణలో ఉన్న అనాథలపైన ఖర్చు చేయడం నాకు సరిపోతుందో లేదో మీరు ప్రవక్తను అడుగుతారా? దానికి ఆయన, నువ్వే స్వయంగా అల్లా ప్రవక్తను అడుగుతావా అని బదులిచ్చారు. జైనబ్ గారు ఇంకా ఇలా అన్నారు, కాబట్టి నేను ప్రవక్త వద్దకు వెళ్ళాను మరియు అక్కడ ప్రవక్త ద్వారం వద్ద నాలాంటి సమస్యతో నిలబడి ఉన్న ఒక అన్సారీ స్త్రీని చూశాను. బిలాల్ రజల్లాహు అన్హు మా పక్కగా వెళ్తుండగా మేము అతనిని నా భర్తకు మరియు నా సంరక్షణలో ఉన్న అనాథలకు ఖర్చు చేయడం నాకు అనుమతించబడుతుందో లేదో ప్రవక్తను అడగండి అని అడిగాం. మరియు మా గురించి ప్రవక్తకు తెలియజేయవద్దని మేము బిలాల్ రజల్లాహు అన్హును కోరాం. కాబట్టి బిలాల్ లోపలికి వెళ్ళి మా సమస్య గురించి ప్రవక్తకు అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఆ ఇద్దరు ఎవరు అని అడిగారు. ఆమె జైనబ్ అని బిలాల్ గారు బదిలిచ్చారు. ప్రవక్త, ఏ జైనబ్ అని అడిగారు. బిలాల్ గారు, అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాహు అన్హు గారి భార్య అని చెప్పారు.
ప్రవక్త రావును అది ఆమెకు సరిపోతుంది మరియు ఆమె దానికి రెట్టింపు ప్రతిఫలాన్ని పొందుతుంది. ఒకటి బంధువులకు సహాయం చేసినందుకు, మరొకటి జకాత్ ఇచ్చినందుకు అని అన్నారు. సంఖ్య 546. జైనబ్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఉమ్మె సల్మా కుమార్తె నా తల్లి ఇలా అన్నారు: ఓ అల్లా ప్రవక్త, అబూ సలామా సంతాన పోషణ ఖర్చు కోసం నేను చేసే ఖర్చు నా ప్రతిఫలం లభిస్తుందా? వాస్తవానికి వారు కూడా నా కుమారులే కదా. దానికి ప్రవక్త గారు ఇలా అన్నారు: వారిపై ఖర్చు చెయ్యి, నువ్వు వారిపై ఖర్చు చేసే దానికి ప్రతిఫలం పొందుతావు. సంఖ్య 547. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఒక చేతిని జకాత్ వసూలు చేయమని ఆదేశించారు. ప్రవక్త గారు ఒక వ్యక్తిని జకాత్ వసూలు చేయమని ఆదేశించారు మరియు ఆ వ్యక్తి తిరిగి వచ్చి ఇబ్నే జామిల్, ఖాలిద్ బిన్ వలీద్ మరియు అబ్బాస్ బిన్ అబ్దుల్ ముతల్లిబ్ జకాత్ ఇవ్వడానికి నిరాకరించారు అని ఆయనకు చెప్పారు. అప్పుడు ప్రవక్త ఇలా అన్నారు: అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తచే ధనవంతుడైన ఇబ్నే జమీల్ ఒక పేదవాడైనప్పటికీ జకాత్ ఇవ్వడానికి ఎందుకు నిరాకరించారు? కానీ మీరు ఖాలిద్ నుండి జకాత్ అడగడం అన్యాయం, ఎందుకంటే అతను తన కవచాన్ని అల్లాహ్ మార్గం కోసం జిహాద్ కోసం దాచి ఉంచుతున్నాడు. ఇక అబ్బాస్ బిన్ అబ్దుల్ ముతల్లిబ్ విషయానికి వస్తే అతను అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మామ మరియు అతనిపై జకాత్ విధిగా ఉంది. అతను దానికి రెట్టింపుగా చెల్లించాలి. సంఖ్య 548. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం కొంతమంది అన్సారీలు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదో అడిగారు మరియు ఆయన వారికి ఇచ్చారు. వారు మళ్ళీ ఆయనను ఏదో అడిగారు మరియు ఆయన మళ్ళీ వారికి ఇచ్చారు. ఆ తర్వాత వారు ఆయనను అడిగారు మరియు ఆయన వద్ద ఉన్నదంతా అయిపోయే వరకు ఆయన వారికి ఇస్తూనే ఉన్నారు. అప్పుడు ఆయన ఇలా అన్నారు: నా వద్ద ఏమైనా మిగిలి ఉంటే నేను దానిని మీ నుండి దాచిపెట్టను. జ్ఞాపకం ఉంచుకోండి, ఎవరైతే ఇతరులను అడగకుండా ఉంటారో అల్లాహ్ అతన్ని సంతృప్తిపరుస్తారు. మరి ఎవరైతే స్వయం సమృద్ధి సాధించడానికి ప్రయత్నిస్తారో అల్లాహ్ అతడిని స్వయం సమృద్ధి సాధించేలా చేస్తారు. మరియు ఎవరైతే సహనం వహిస్తారో అల్లాహ్ అతన్ని సహనవంతుడిగా చేస్తారు. సహనం కంటే గొప్ప మరియు శ్రేష్టమైన వరం ఎవరికీ ఇవ్వబడదు. హదీస్ నెంబరు 549. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త గారు ఇలా అన్నారు: ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షిగా మీలో ఎవరైనా ఒక వ్యక్తిని ఏదైనా అడిగి ఆ వ్యక్తి ఇస్తాడో లేదోనని ఎదురు చూడడం కన్నా ఒక తాడు తీసుకొని అడవి నుండి కట్టెలు కొట్టి దానిని తన వీపు వైపు మోసుకొని అమ్ముకోవడం ఉత్తమం. హదీస్ 550. జుబైర్ బిన్ అల్ అవ్వామ్ రలియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: మీలో ఎవరైనా ఒక తాడు తీసుకొని అడవి నుండి కట్టెల మోపును తన వీపుపై మోసుకువచ్చి అమ్ముకోవడం ఉత్తమం. దానివల్ల అల్లాహ్ అతని ముఖాన్ని నరకాగ్ని నుండి కాపాడతారు. అతనికి ఇవ్వగలరో లేదో ప్రజలను అడగాలి. సంఖ్య 551. ఉర్వా బిన్ జుబైర్ మరియు సయీద్ బిన్ అల్ ముసయ్యిబ్ కథనం ప్రకారం హకీం బిన్ హిజాం ఇలా అన్నారు: నేను అల్లాహ్ ప్రవక్తను ఒక వస్తువు కోసం అడిగాను మరియు ఆయన దానిని నాకు ఇచ్చారు. మరలా నేను అడిగాను మరియు ఆయన దానిని ఇచ్చారు. మరలా నేను అడిగాను, మరలా ఆయన దానిని ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఇలా అన్నారు: ఓ హకీం, ఈ గుణం ఒక తీపి తాజా పండు వంటిది. ఎవరైతే దానిని దురాశ లేకుండా తీసుకుంటారో అతడు దానిలో ధన్యుడు. ఎవరైతే దానిని దురాశతో తీసుకుంటారో అతను దానిలో ధన్యుడు కాదు. మరియు అతను తిని ఎప్పటికీ తృప్తి చెందని వ్యక్తిలా ఉంటారు. మరియు కింద పుచ్చుకునే చేతి కంటే పై ఇచ్చే చెయ్యి ఉత్తమమైనది. హకీం ఇంకా ఇలా అన్నారు: నేను అల్లాహ్ ప్రవక్తతో ఇలా అన్నాను, మిమ్మల్ని సత్యంతో పంపిన అల్లాహ్ మీద ఒట్టు, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు మీ తర్వాత ఎవరి నుండి కూడా ఏమీ స్వీకరించను. అప్పుడు అబూబకర్ రలియల్లాహు అన్హు తన ఖలీఫా కాలంలో యుద్ధంలో గెలుచుకున్న సంపద నుండి తన వాటా ఇవ్వమని హకీంను పిలిపించారు. కానీ అతను ఏమీ స్వీకరించడానికి నిరాకరించారు. ఉమర్ రలియల్లాహు అన్హు ఖలీఫా కాలంలో తన వాటా ఇవ్వమని అతన్ని పిలిచారు, కానీ అతను నిరాకరించారు. దానిపై ఉమర్ రలియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు: ఓ ముస్లింలారా, ఈ దోపిడీ సొత్తు నుండి హకీంకు అతని వాటాను నేను ఇవ్వజూపానని మీరు సాక్ష్యంగా చూడాలి.
కానీ అతను దానిని తీసుకోవడానికి నిరాకరించారు. అందువల్ల ప్రవక్త గారి తర్వాత ఆయన మరణించే వరకు హకీం ఎవరి నుండి ఏమీ తీసుకోలేదు. సంఖ్య 552. ఉమర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం అల్లా యొక్క ప్రవక్త నాకు ఏదైనా ఇచ్చేవారు, కానీ నేను ఆయనతో మీరు దీనిని నాకంటే పేదవారికి మరియు మరింత అవసరంలో ఉన్నవారికి ఇస్తారా అని అడిగేవాడిని. అప్పుడు ప్రవక్త గారు నాతో ఇలా అన్నారు, తీసుకో, ఈ ఆస్తి నుండి నీకు ఏదైనా ఇవ్వబడితే దానిని అడగకుండా లేదా దానిపై అత్యాశ లేకుండా తీసుకో, మరియు అది ఇవ్వబడకపోతే దానికోసం పరిగెత్తవద్దు. సంఖ్య 553. ప్రవక్త ఇలా అన్నారు, ఒక వ్యక్తి పునరుత్థాన దినాన తన ముఖం మీద ఒక మాంసపు ముక్క కూడా లేకుండా వచ్చే వరకు ఇతరులను ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు. ప్రవక్త ఇంకా ఇలా అన్నారు, పునరుత్థాన దినాన ప్రజలకు సూర్యుడు ఎంత సమీపం ఇస్తాడంటే వారి చెవుల మధ్య భాగం వరకు చెమట చేరుతుంది. కాబట్టి ప్రజలందరూ ఆ స్థితిలో ఉన్నప్పుడు వారు ఆదాంను, ఆ తర్వాత మూసాను, ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను సహాయం కోసం అడుగుతారు. హదీస్ ఉపకర్త ఇంకా ఇలా అన్నారు, ప్రజల మధ్య తీర్పు చెప్పమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అల్లాహ్ వద్ద సిఫారసు చేస్తారు. అతను స్వర్గపు యొక్క ద్వారానికి ఉంగరాన్ని పట్టుకునే వరకు ముందుకు సాగుతారు. ఆపై అల్లాహ్ అతని ముఖామే మహమూద్ ప్రసాదిస్తారు మరియు ఆ సభలోని ప్రజలందరూ అల్లాహ్ను స్తుతిస్తారు. సంఖ్య 554. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు, ఇతరుల నుండి 1-2 ముద్దలు అడిగేవాడు పేదవాడు కాదు, కానీ ఏమీ లేకుండా ఇతరులను బిచ్చాటన చేయడానికి సిగ్గుపడేవాడే నిజమైన పేదవాడు. సంఖ్య 555. అషాబీ గారి కథనం ప్రకారం అల్ ముగీరా బిన్ షుబా యొక్క గుమస్తా ఇలా కథనం చేశారు, ముహావియా రజియల్లాహు అన్హు అల్ ముగీరా బిన్ షుబాకు ఇలా రాశారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి మీరు విన్న విషయాన్ని నాకు రాయండి. అల్ ముగీరా ఇలా రాశారు, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అనగా విన్నాను, అల్లాహ్ మీ పట్ల 3 విషయాలను ద్వేషిస్తారు. 1 వ్యర్థమైన మాటలు, అంటే మీరు ఎక్కువగా మాట్లాడడం లేదా ఇతరుల గురించి మాట్లాడడం. 2 సంపాదన వృధా చేయడం. మరియు 3 చాలా ప్రశ్నలు అడగడం ద్వారా ఇతరులను ఏదైనా అడగడం. వివాదాస్పద ధార్మిక విషయాల్లో చాలా ప్రశ్నలు అడగడం ద్వారా లేదా తీవ్రమైన అవసరం ఉన్నప్పుడు తప్ప ఇతరులను ఏదైనా అడగడం. హదీస్ నెంబర్ 556. సాద్ బిన్ అబీ వక్కాస్ గారి కథనం ప్రకారం నేను వారి మధ్య కూర్చొని ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక గుంపులోని ప్రజలకు జకాత్ నుండి కొంత పంచిపెట్టారు. కానీ వారిలో నేను ఉత్తముడని భావించిన వ్యక్తికి ఆయన విడిచిపెట్టారు. కాబట్టి నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్ళి రహస్యంగా ఆయనను అడిగాను, మీరు ఆ వ్యక్తిని ఎందుకు విడిచిపెట్టారు? అల్లాహ్ సాక్షిగా నేను అతన్ని ఒక విశ్వాసిగా భావిస్తున్నాను. ప్రవక్త గారు అన్నారు, కేవలం ఒక ముస్లిం. నేను కొంతసేపు మౌనంగా ఉన్నాను, కానీ అతని గురించి నాకు తెలిసిన దాని కారణంగా నా ప్రశ్నను మళ్ళీ అడగకుండా ఉండలేకపోయాను. నేను అన్నాను, ఓ ప్రవక్త, మీరు ఆ వ్యక్తిని ఎందుకు విడిచిపెట్టారు? అల్లాహ్ సాక్షిగా నేను అతన్ని ఒక విశ్వాసిగా భావిస్తున్నాను. ప్రవక్త గారు అన్నారు, లేదా కేవలం ఒక ముస్లిం. కొంతసేపు మౌనంగా ఉన్నాను, కానీ అతని గురించి నాకు తెలిసిన దాని కారణంగా నా ప్రశ్న మళ్ళీ అడగకుండా ఉండలేకపోయాను. నేను అన్నాను, ఓ ప్రవక్త, మీరు ఆ వ్యక్తిని ఎందుకు విడిచిపెట్టారు? అల్లాహ్ సాక్షిగా నేను అతన్ని ఒక విశ్వాసిగా భావిస్తాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో అన్నాను. అప్పుడు ఆయన, లేదా కేవలం ఒక ముస్లింగానా అని అడిగారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఒక వ్యక్తి నాకు ప్రియమైన వాడైనప్పటికీ నేను అతనికి ఇస్తాను, ఎందుకంటే అతను ఇస్లాం నుండి వైదొలగడం ద్వారా ముఖం నేలకు తగిలేలా నరకాగ్నిలో పడవేయబడతాడేమోనన్న భయం నాకు ఉంది. సంఖ్య 557. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, ప్రవక్త గారు ఇలా చెప్పారు, పేదవాడంటే ప్రజల చుట్టూ తిరుగుతూ వారిని ఒక ముద్ద భోజనం లేదా ఒక ముద్ద ఖర్జూరం లేదా 2 ఖర్జూరాలు అడుక్కునేవాడు కాదు. నిజమైన పేదవాడు ఎవరంటే తన అవసరాలు తీర్చుకోవడానికి కూడా సరిపడా డబ్బు లేనివాడు, ఇతరులు దానంగా ఏమైనా ఇస్తారేమోనని తన పరిస్థితి ఇతరులకు తెలియనివాడు, మరియు ప్రజలను భిక్షాటన చేయనివాడు. నిజమైన పేదవాడంటే తన అవసరాలు తీర్చడానికి కూడా సరిపడా డబ్బు లేనివాడు, ఇతరులు దానంగా ఏమైనా ఇస్తారేమోనని తన పరిస్థితి ఇతరులకు చెప్పలేనివాడు, మరియు ప్రజలను భిక్షాటన చేయనివాడు. సంఖ్య 558.
అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: నిస్సందేహంగా ఒక వ్యక్తి ఉదయాన్నే ఒక తాడు తీసుకొని పర్వతాలకు వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని అమ్మి ఆ వచ్చిన డబ్బుతో తిని దానిలో నుండి దాన ధర్మాలు చేయడం ఇతరులను ఏదైనా అడగడం కన్నా ఉత్తమం. సంఖ్య 559. అబూ హుమైద్ సయ్యిదీ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి తబూక్ పవిత్ర యుద్ధంలో పాల్గొన్నాం. మేము వాదీ అల్ ఖురాకు చేరుకున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ తన తోటలో ఉంది. ఆ తోటలోని పండ్ల పరిమాణాన్ని అంచనా వేయమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులను అడిగారు. అల్లాహ్ యొక్క ప్రవక్త దానిని 10 అవూక్స్గా అంచనా వేశారు. ప్రవక్త గారు ఆ స్త్రీతో, నీ తోట ఎంత దిగుబడినిస్తుందో చూసుకో అని అన్నారు. మేము తబూక్ చేరుకున్నప్పుడు ప్రవక్త ఇలా అన్నారు: ఈ రాత్రి బలమైన గాలి వీస్తుంది, కాబట్టి ఎవరూ నిలబడకూడదు, మరియు ఎవరి దగ్గరైనా ఒంటె ఉంటే దాన్ని కట్టివేయాలి. కాబట్టి మేము మా ఒంటెలను కట్టేశాం. రాత్రి బలమైన గాలి వీచింది, మరియు ఒక వ్యక్తి నిలబడగా అతను తాయి అనే పర్వతం మీద కొట్టుకుపోయాడు. ఐలా రాజు ప్రవక్తకు బహుమతిగా ఒక తెల్లని కంచెరగాడిదను మరియు కప్పుకోవడానికి ఒక దుప్పటిని పంపారు. మరియు ప్రజలు వారి స్థానంలో ఉంటారని మరియు జిజియా పన్ను చెల్లిస్తారని ప్రవక్తకు లేఖ రాశారు. 1. ప్రవక్త వాదీ అల్ ఖురా చేరుకున్నప్పుడు ఆ స్త్రీని ఆమె తోట ఎంత దిగుబడి ఇచ్చిందని అడిగారు. ఆమె 10 అవూక్స్ అని చెప్పింది, మరియు అల్లాహ్ ప్రవక్త అంచనా వేసింది కూడా అదే. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు: నేను త్వరగా మదీనా చేరుకోవాలనుకుంటున్నాను, మరియు మీలో ఎవరైనా నాతో పాటు రావాలనుకుంటే త్వరపడండి. హదీస్ ఉపకర్త ఇబ్నే బకర్ చెప్పిన దాని అర్థం: ప్రవక్త గారు మదీనా చూసినప్పుడు ఇది తాబా అని అన్నారు. మరియు ఆయన ఉహద్ పర్వతాన్ని చూసినప్పుడు ఈ పర్వతం మనల్ని ప్రేమిస్తుంది మరియు మనం దానిని ప్రేమిస్తాము. అన్సార్లలో ఉత్తములైన వారి గురించి నేను మీకు చెప్పనా అని అన్నారు. వారు అవునని సమాధానమిచ్చారు. ఆయన ఇలా అన్నారు: బనీ నజ్జార్ కుటుంబం, ఆ తర్వాత బనీ సయీదా లేదా బనీ అల్ హారిస్ బిన్ అల్ ఖజ్రాజ్ కుటుంబాలు. కానీ అన్సార్ల కుటుంబాలన్నిటిలోనూ మంచితనం ఉంది. సంఖ్య 560. సలీం బిన్ అబ్దుల్లా తన తండ్రి నుండి ఉల్లేఖించారు. ప్రవక్త గారు ఇలా అన్నారు: వర్షపు నీటితో కానీ సహజ నీటి కాలువల ద్వారా కానీ నీటిపారుదల జరిగే భూమిపై లేదా సమీపంలోని నీటి కాలువ కారణంగా భూమి తడిగా ఉన్నట్లయితే ఉషర్ 10వ వంతు జకాతు తప్పనిసరి. మరియు బావి ద్వారా నీటి పారుదల జరిగే భూమిపై ఉషర్లో సగం అంటే 20వ వంతు భూమి దిగుబడిపై జకాతుగా తప్పనిసరి. సంఖ్య 561. అబూ సయీద్ అల్ ఖుద్రీ గారు ఉల్లేఖించారు. ప్రవక్త గారు ఇలా అన్నారు: 5 అవూక్స్ ఖర్జూర కంటే తక్కువ మీద లేదా 5 ఒంటెల కంటే తక్కువ మీద లేదా 5 అవూక్స్ వెండి కంటే తక్కువ మీద జకాత్ లేదు. సంఖ్య 562. అబూ హురైరా గారి కథనం ప్రకారం ఖర్జూర పండ్లను కోసిన వెంటనే ప్రవక్త గారి వద్దకు తీసుకొచ్చేవారు. వివిధ వ్యక్తులు తమ ఖర్జూర పండ్లను తీసుకొస్తూ చివరికి ఒక పెద్ద కుప్పగా పోగు పడేది. ఒకసారి అల్ హసన్ మరియు అల్ హుస్సేన్ ఈ ఖర్జూర పండ్లతో ఆడుకుంటున్నారు. వారిలో ఒకరు ఖర్జూర పండు తీసుకొని నోట్లో పెట్టుకున్నారు. అప్పుడు అల్లాహ్ ప్రవక్త అతన్ని చూసి దానిని తన నోటి నుండి తీసివేసి ఇలా అన్నారు: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముహమ్మద్ గారి సంతానం దానంగా ఇచ్చిన వాటిని తినరని మీకు తెలియదా? సంఖ్య 563. ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం. ఖర్జూర పండ్లు బాగా పండే వరకు వాటి అమ్మకాన్ని ప్రవక్త గారు నిషేధించారు. దాని అర్థం ఏమిటని అడిగినప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు: తెగులు వచ్చే ప్రమాదం లేనంత వరకు. సంఖ్య 564. జాబిర్ ఇబ్నే అబ్దుల్లా గారి కథనం. పండ్లు బాగా పండే వరకు వాటి అమ్మకాన్ని ప్రవక్త గారు నిషేధించారు. సంఖ్య 565. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం. పండ్లు బాగా పండే వరకు వాటి అమ్మకాన్ని ప్రవక్త గారు నిషేధించారు. దానికి ప్రవక్త గారు ఇలా జోడించారు: దాని అర్థం అవి ఎర్రగా మారడం. సంఖ్య 566. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం. ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ అల్లా మార్గంలో ఒక గుర్రాన్ని దానం చేశారు. ఆ తర్వాత దానిని సంతలో అమ్ముతుండగా చూసి కొనాలని అనుకున్నారు. అప్పుడు ఆయన ప్రవక్త గారి వద్దకు వెళ్ళి అనుమతి కోరారు. దానికి ప్రవక్త, నువ్వు దానంగా ఇచ్చిన దానిని వెనక్కి తీసుకోవద్దు అని అన్నారు. ఈ కారణంగా ఇబ్నే ఉమర్ గారు తాను దానంగా ఇచ్చిన వస్తువులను ఎన్నడూ కొనలేదు. ఒకవేళ తెలియకుండా ఏదైనా కొనుగోలు చేస్తే దాన్ని తిరిగి దానంగా ఇచ్చేవారు.
సంఖ్య 567 ఉమర్ రజల్లాహు గారు ఉల్లేఖించారు, ఒకసారి నేను అల్లా మార్గంలో ఒక గుర్రాన్ని దానం ఇచ్చాను, కానీ ఆ వ్యక్తి దానిని సరిగ్గా చూసుకోలేదు. అతను దానిని తక్కువ ధరకు అమ్ముతాడని భావించి నేను దాన్ని తిరిగి కొనాలని అనుకున్నాను. కాబట్టి ప్రవక్త గారిని దాని గురించి అడగాను. ఆయన అలా అన్నారు, దానిని కొనవద్దు, అలాగే నువ్వు ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకోకు. అమ్మేవాడు దానిని కేవలం 1 దిర్హాన్ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ సరే, ఎందుకంటే తన దానాన్ని తిరిగి తీసుకునేవాడు తన సొంత వాంతిని తానే మింగేవాడితో సమానం. సంఖ్య 568 అబూ హురైరా రజియల్లాహు గారు ఉల్లేఖించారు, దానంగా వచ్చిన ఖర్జూరాల నుండి హసన్ బిన్ అలీ రజియల్లాహు గారు ఒక ఖర్జూరాన్ని తీసుకుని నోట్లో పెట్టుకున్నారు. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, దానిని నీ నోట్లో నుండి బయటికి ఉమ్మివేయి. దానంగా ఇవ్వబడిన వస్తువు మేము తినమని నీకు తెలీదా? సంఖ్య 569 ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక చనిపోయిన గొర్రెని చూశారు. అది ప్రవక్త గారి భార్య అయిన మైమూనా రజియల్లాహు అన్హా గారి యొక్క విముక్త బానిస స్త్రీకి దానంగా ఇవ్వబడింది. ప్రవక్త గారు ఇలా అన్నారు, మీరు దాని చర్మం నుండి ప్రయోజనం ఎందుకు పొందకూడదు? వారు అది చనిపోయింది కదా అని అన్నారు. ఆయన సమాధానం ఇచ్చారు, దాని మాంసం తినడం మాత్రమే నిషేధం. సంఖ్య 570 అల్ అస్వద్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ఆయిషా రజియల్లాహు అన్హా బరీరా రజియల్లాహు అన్హా బరీరా అనే ఒక బానిస స్త్రీని కొని విముక్తురాలని చేయాలని సంకల్పించారు. అయితే ఆమె యజమానులు బరీరా యొక్క అల్వలా విముక్తి పొందిన బానిసపై ఉండే సంరక్షణ హక్కు తమకే చెందాలనే షరతు విధించాలనుకున్నారు. ఆయిషా ఈ విషయాన్ని ప్రవక్త గారికి తెలియజేశారు. అప్పుడు ఆయన ఆమెతో ఇలా అన్నారు, ఆమెను కొనుగోలు చెయ్యి, ఎందుకంటే వల అనేది బానిసను విముక్తురాలను చేసిన వారికే చెందుతుంది. ఒకసారి ప్రవక్త గారికి కొంత మాంసం సమర్పించబడుతుంది. అప్పుడు ఆయిషా రజియల్లాహు అన్హా ఆయనతో ఇలా అన్నారు, ఈ మాంసం బరీరాకు దానంగా ఇవ్వబడింది. ఆయన ఇలా అన్నారు, ఇది బరీరాకు దాన వస్తువు, కానీ మాకు మాత్రం ఒక బహుమతి. సంఖ్య 571 అల్ అతియా అల్ అన్సారియా రజియల్లాహు అన్హా గారు ఉల్లేఖించారు, ప్రవక్త గారు ఆయిషా రజియల్లాహు అన్హా వద్దకు వెళ్ళి ఆమె వద్ద తినడానికి ఏమైనా ఉందా అని అడిగారు. ఆమె ఇలా బదులిచ్చారు, నుసైబా, మాకు బరీరాకు దానంగా పంపిన గొర్రె మాంసం ముక్క తప్ప నా వద్ద మరేమీ లేదు. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, ఆ దానం చేరాల్సిన చోట చేరిపోయింది, కాబట్టి ఇప్పుడు అది దాన వస్తువు కాదు, మాకు ఒక బహుమతి. సంఖ్య 572 అనస్ రజియల్లాహు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు కొంత మాంసం సమర్పించబడింది. ఆ మాంసాన్ని బరీరాకు ఆయిషా యొక్క విముక్త బానిసకి దానంగా ఇవ్వడం జరిగింది. ఆయన ఇలా అన్నారు, ఈ మాంసం బరీరాకు దాన వస్తువు, కానీ మాకు మాత్రం ఒక బహుమతి. సంఖ్య 573 అబూ మాబూద్ ఇబ్ని అబ్బాస్ యొక్క బానిస ఉల్లేఖించారు, ప్రవక్త గారు ముఆద్ రజియల్లాహు అన్హును యమన్కు పంపినప్పుడు ఆయనతో ఇలా అన్నారు, నువ్వు గంధ ప్రజల వద్దకు వెళ్తున్నావు, కాబట్టి నువ్వు అక్కడికి చేరాక అల్లా తప్ప మరెవరికి ఆరాధన పొందే హక్కు లేదని మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా యొక్క దూత అని సాక్ష్యం ఇవ్వమని వారిని ఆహ్వానించు. ఒకవేళ వారు ఈ విషయంలో నీకు విధేయత చూపితే అల్లాహ్ వారిపై ప్రతి పగలు మరియు రాత్రిలో 5 పూట్ల నమాజులను విధులుగా నిర్ణయించాడని వారికి తెలియజేయి. ఒకవేళ వారు ఈ విషయంలో కూడా నీకు విధేయత చూపిస్తే వారిలోని ధనికుల నుండి సేకరించి వారిలోని పేదలకు పంపిణీ చేయబడే జకాతును చెల్లించడం అల్లాహ్ వారిపై విధిగా నిర్ణయించాడని వారికి తెలియజేయి. వారు ఆ విషయంలో మీకు విధేయుడైతే వారి సంపదలో అత్యుత్తమైన దానిని తీసుకోవడం మానుకోండి. అలాగే అణిచివేయబడిన వ్యక్తి యొక్క శాపానికి భయపడండి, ఎందుకంటే అతని ప్రార్థనకు మరియు అల్లాహ్కు మధ్య ఎటువంటి అడ్డుతేడా ఉండదు. సంఖ్య 574 అబ్దుల్లా బిన్ అబూ ఔఫా రజియల్లాహు గారు ఉల్లేఖించారు, ఎవరైనా ఒక వ్యక్తి తన దాన ధర్మాలతో ప్రవక్త వద్దకు వచ్చినప్పుడల్లా ప్రవక్త గారు ఇలా ప్రార్థించేవారు, ఓ అల్లాహ్, ఫలానా వ్యక్తిపై నీ ఆశీర్వాదాలను కురిపించు. ఒకసారి నా తండ్రి తన దాన ధర్మాలతో ప్రవక్త వద్దకు వెళ్ళినప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు,
ఓ అల్లా, అబూ ఔఫా సంతానంపై నీ ఆశీర్వాదాలను కురిపించు. సంఖ్య 574. ఎఫ్. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త గారు ఇలా అన్నారు, బనీ ఇస్రాయిల్కు చెందిన ఒక వ్యక్తి అదే వంశానికి చెందిన మరొక వ్యక్తికి 1000 దినార్లు అప్పుగా ఇవ్వమని కోరారు. ఆ వ్యక్తి అతనికి అప్పు ఇచ్చాడు. అప్పు తీర్చవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఆ రుణగ్రస్తుడు ఒక ప్రయాణానికి బయలుదేరాడు. అయితే అతనికి ప్రయాణానికి తగిన పడవ దొరకలేదు. దాంతో అతను ఒక చెక్క ముక్కను తీసుకొని దానిని తొలచి అందులో ఆ 1000 దినార్లను ఉంచి దానిని సముద్రంలోకి విసిరివేశాడు. అప్పు ఇచ్చిన వ్యక్తి బయటకు వచ్చి ఆ చెక్క ముక్కను తన కుటుంబం వారు కట్టెలుగా వాడుకోవడానికి ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ప్రవక్త ఆ వృత్తాంతాన్ని కొనసాగిస్తూ ఇలా అన్నారు, ఆ వ్యక్తి ఆ చెక్కను రంపంతో కోసినప్పుడు అందులో తన డబ్బును కనుగొన్నారు. సంఖ్య 575. అబూ హురైరా గారు ఉల్లేఖించారు, పై హదీసే చెప్పబడింది. సంఖ్య 576. అబూ హుమైద్ అల్ సయీదీ గారి కథనం ప్రకారం ప్రవక్త గారు బనీ సులైం నుండి జకాత్ వసూలు చేయడానికి అల్ అస్ద్ తెగకు చెందిన ఇబ్నుల్ లుత్బియా అనే వ్యక్తిని నియమించారు. అతను జకాత్ వసూలు చేసి తిరిగి వచ్చినప్పుడు ప్రవక్త అతనితో లెక్క సరిచూశారు. సంఖ్య 577. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం, ఉరైనా తెగకు చెందిన కొందరు మదీనాకు వచ్చారు. అక్కడ వాతావరణం వారికి సడపడలేదు. అందువల్ల అల్లాహ్ ప్రవక్త జకాత్గా ఇవ్వని ఒంటెల మంది నుండి వెళ్ళడానికి వారికి అనుమతించారు. వారు వాటి పాలు మరియు మూత్రాన్ని ఔషధంగా త్రాగారు. కానీ వారు గొర్రెల కాపరిని చంపి ఒంటెలన్నీ తోలుకుపోయారు. కాబట్టి అల్లాహ్ ప్రవక్త వారిని పట్టుకోవడానికి మనుషులను పంపగా వారు పట్టుబడ్డారు. ఆయన వారు చేతులు కాళ్ళు నరికి విడి చేసిన ఇనుప ముక్కలతో వారి కళ్ళకు వాతలు పెట్టించి మదీనాలోని హర్రా అనే రాతి ప్రదేశంలో రాళ్లను కొరుకుతూ వదిలివేశారు. హదీస్ నెంబర్ 578. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం, అబ్దుల్లా బిన్ అబూ తల్హాకు తహ్నీక్ చేయించడానికి ఆయనను ప్రవక్త వద్దకు తీసుకెళ్లారు. తహ్నీక్ అనేది ముస్లింలలో ఒక ఆచారం. ఎప్పుడు గుడ్డ పుట్టినా దానిని ప్రవక్త వద్దకు తీసుకెళ్లేవారు. ప్రవక్త గారు ఒక ఖర్జూరపు ముక్కను నమిలి దాని రసంలో కొంత భాగాన్ని బిడ్డ నోటిలో పెట్టేవారు. నేను ప్రవక్తను చూశాను. ఆయన చేతుల్లో వాతలు పెట్టే పరికరం ఉంది. దానితో ఆయన జకాత్ వంటలకు వార్తలు పెడుతున్నారు.